పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టిగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. నిధులు ఇవ్వడంతో పాటు అందుబాటులో ఉన్న నిధులను త్వరగా ఖర్చు చేసే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే ఉప సర్పంచుల స్థానంలో గ్రామ కార్యదర్శికి చెక్ పవర్ అప్పగించాలని నిర్ణయించింది. ప్రతి పైసాకు ప్రభుత్వంపై ఆధారపడడం కాకుండా గతంలో ఉన్న విధానాలను తీసుకురావాలని నిర్ణయించింది. దీనికోసం అవసరమైన చట్ట సవరణ చేయాలని భావిస్తుంది. గ్రామ పంచాయతీ సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో జమ చేయడం కాకుండా నేరుగా గ్రామ పంచాయతీ బ్యాంకు ఖాతాలో జమ చేసేలా చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. తద్వారా త్వరగా నిధులను డ్రా చేసుకునే అవకాశాలు ఉంటాయని, ఆ నిధులను ఖర్చు చేయడానికి, వాటిని డ్రా చేయడానికి ఎక్కువ సమయం పట్టదని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 73కు సవరణ చేయాలని నిర్ణయించారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆమోదముద్ర వేశారు. ఇది వరకు గ్రామ పరిధిలోని భూముల రిజిస్ట్రేషన్ జరిగితే సంబంధిత గ్రామ పంచాయతీకి స్టాంప్ డ్యూటీ ఫీజు ఖాతాలో జమ అయ్యేది. దీంతో పాటు ఇసుక, గ్రానైట్, ఇతర సీనరేజ్ మొత్తంలో కొంత భాగం వచ్చేది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటన్నిటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించుకుని కొంత మొత్తాన్ని గ్రామ పంచాయతీలకు విడుదల చేసేది. కేంద్రంతో సమానంగా రాష్ట్ర పంచాయతీలకు నిధులు ఇస్తున్నామని నాటి సీఎం ప్రకటించారు. అయితే దీనిపై అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలను బలోపేతం చేయడం, స్వతంత్రంగా వ్యవహరించే విధంగా వారి నిధులను వారికి బదలాయించేలా నిర్ణయం తీసుకుంది. తద్వారా పంచాయతీలకు పూర్వ వైభవం వచ్చే నిర్ణయం తీసుకుంది. ప్రతి దానికి ప్రభుత్వంపై ఆధారపడడం, ప్రభుత్వం ఇస్తేనే నిధులు ఉండడం కాకుండా స్వతంత్రంగా వ్యవహరించే విధంగా చేయనున్నారు. దీంతో పాటు గ్రామాల్లో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్స్, పారిశుద్ధ కార్మికులు, మండల, గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాలను రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి చెల్లించేలా ప్రభుత్వం అనుమతించింది. తద్వారా వారికి రెగ్యులర్ వేతనాలు రావడం, పంచాయతీలపై అదనపు భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే వేలాది మందికి నేరుగా సమయానికి వేతనాలు అందనున్నాయి.